పొల్యూషన్కి కారణం అవుతున్న బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన సంగారెడ్డి పోలీసులు. గత 3 రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో 106 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు నిర్వహించవద్దని, ఇలాంటి ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు తరచుగా చేపడుతామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎస్పీ సంగారెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ సంగారెడ్డి మరియు సంగారెడ్డి డివిజన్ పోలీసులు గత 3 రోజులుగా ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకంటే ఈ సైలెన్సర్స్ను మార్చి సౌండ్ అధికంగా వచ్చేలాగా కొన్ని మాడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టేసి సౌండ్ పొల్యూషన్కి పాల్పడుతున్నటువంటి ఒక 106 వాహనదారులను పట్టుకొని వారికి చలాన్ విధించి మరియు ఈ సౌండ్ పొల్యూషన్కు కారణమవుతున్నటువంటి సైలెన్సర్లను వాటిని దాని నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆ రిమూవ్ చేసిన సైలెన్సర్లను పబ్లిక్ ఒక మెసేజ్ పోయేట విధంగా ఇక్కడ ఈ రోడ్డు మీద ఇప్పుడు ఆ బుల్డోజర్తో సహాయంతో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, ఏదే కానీ ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకొని చేసుకుంటే అది వారికి ఆనందంగా ఉంటుంది, ఇతరులకు కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కోసం షోక్ కోసం చేసే కార్యక్రమాలు దానివల్ల ధ్వని కాలుష్యం విపరీతంగా జరిగి చాలామంది కూడా దానికి బాధితులై పేషెంట్స్ అవుతున్నారు. కాబట్టి అట్లాంటి వాటికి చేయకూడదని, అట్లా విధంగా చేస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఈ 3 రోజులు కాకుండా అది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఇక ముందు ఎక్కడున్నా కానీ వాటిపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మోరేవర్ ఇదే కాకుండా ఈ మనకు ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించేలాగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా ట్రాఫిక్ను రూల్స్ పాటించాలని, ఉదాహరణకు మన హెల్మెట్ పెట్టుకోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం ఇలాంటివి అన్నింటినీ కూడా పాటించి వారు సురక్షితంగా ఉండి ఇతరులకు కూడా సురక్షితంగా ఉండేందుకు సురక్షిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నాను.
వాటి మీద కూడా కొన్ని చోట్ల మా దృష్టికి వచ్చినాయి. వాటి మీద కూడా ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఖచ్చితంగా వారిపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. నంబర్ ప్లేట్ అదే ఇప్పుడు మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే దాంట్లో నంబర్ ప్లేట్లు కూడా కరెక్ట్ నంబర్ ప్లేట్లు పెట్టుకొని చేయండి. కొన్ని చోట్ల ఏంటంటే ఒక నెంబర్ ఒక డిజిట్ను మాడిఫై చేయడము, లేకుంటే కావాలని ఏదైనా దేంతో కవర్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. వాటి మీద కూడా ట్రాఫిక్ నిబంధనలు అన్నీ కూడా ఖచ్చితంగా పాటించేలాగా మేము యాక్షన్ తీసుకుంటాం. దానికి మీ ప్రెస్ మీట్లో సహకారం కూడా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి విషయాన్ని కొంచెము పబ్లిక్ ఒక మెసేజ్ పోతే కొంతమంది ఎట్లుంటారంటే వాడు చేసిండు నేను చేస్తున్నా అని చెప్పేసి అనే ధోరణి లాగా ఉంటుంది. అట్లా కాకుండా తప్పు చేస్తే శిక్ష అనేది కూడా మేము చేయడమే కాక మీ ద్వారా మెసేజ్ కూడా పబ్లిక్లోకి పోతే దానివల్ల ఎఫెక్టివ్ ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.